ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు. వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. చెవులున్నా వినపడవు నాకేమి భయం లేదు. అమ్మా! స్వామి! 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 ఓం తత్సత్. ఏమైంది నాయన? ఏమవటం ఏంటి స్వామి, మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను. ఆ తర్వాత సౌండ్, రీసౌండ్, డాల్బీ సిస్టమ్, డిజిటల్ సౌండ్, అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి. మీరు ఇచ్చిన వరం తిరిగి తీసుకోండి. పిచ్చివాడ, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదో భగవంతునికి బాగా తెలుసు. ఇవ్వని దాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా. ఓం తత్సత్. ఇక మీదట ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. అలాగే వెళ్ళిరా నాయన. నాకు సెలవు ఇప్పించండి స్వామి. మెల్లగా మెల్లగా. స్వామి కృష్ణ, ఏంటిది? ఇంట్లో అంతా బయటికి వెళ్ళారు. అయితే ఏంటి? నేనంటే నీకు మోసపోయింది. నా వంక కూడా చూడడం లేదు. ఎలా చూడమంటావు? నీ మొహం ఒకసారి అర్థంలో చూసుకో. ఏం చేయను? నీ పెళ్ళాం ఇంటి పనులన్నీ నాకు అప్పచెప్పింది. ఎప్పుడు చూసినా చాకరీ చాకరీ చాకరీ. ఈ చాకరీ చేయడానికి 24 గంటలు సరిపోవడం లేదు. ఇంకా షోకులు చేసుకోవడానికి నాకు టైం ఎక్కడ ఉంటుంది? అసలు ఇంట్లో పనులు చేసుకునే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. శభాష్. వన్స్ మోర్ ప్లీజ్. ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలు ఆయనకి నేను ఎప్పుడో చెప్పాను, కాకపోతే ఆయనకు అర్థం కాలేదు. ఏది చెప్పు, మరి చెప్పు. చెప్పు చెప్పు. రాధా, నేను ఇలా షోకులు చేసుకోలేదనేగా మీరు దీని వెంట పడ్డారు. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం, నిప్పులా నా గుండెల్ని కాల్చేసిన నిజం. మీ ఇద్దరి గురించి ముందే నాకు తెలుసు. మీరిద్దరు ఫోన్లో మాట్లాడుకోవడం నేను విన్నాను. నేను ఏడ్చి మిమ్మల్ని తిట్టి అల్లరి చేసుకునే రకం కాదండి. మీరు బయట దీన్ని కలుసుకునే వీలు లేకుండా ఇంట్లో తెచ్చిపెట్టాను. జబ్బు చేసినట్టు నాటకమాడి పనులన్నీ దీనికి అప్పచెప్పాను. ఇదంతా ఎందుకు చేశానో తెలుసా? మీకు బుద్ధి చెప్దామని మాత్రం కాదు. అయినా ఇంత వయసు వచ్చిన మీకు నేను బుద్ధి చెప్పడం ఏంటండి? ఇలాంటి ఆడవాళ్ళకి మగాళ్ళని వల్లో వేసుకునే నేర్పుంటుంది గాని పిల్లాలిగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఓర్పుండదని మీకు తెలిసేలా చేయాలనుకున్నాను, చేశాను. ఏంటే ఏంటి? బయటికేమో ఏం తెలియని నగనచ్చలా ఉంటూ నా వెనకాల ఇంత నాటకం ఆడతావా? నన్నే ఫూలుని చేస్తావా? నేనేదో పెద్ద నేరం చేసినట్టు నాకే లెక్చర్లు బీగుతావా? ఏంటి ఏంటి తప్పు మీరు చేసి నా మీద అరుస్తున్నారు? ఏంటి? ఏం చేశానే తప్పు? తప్పు తప్పు అని తెగదెప్పుతున్నావు. నేను దెప్పడం కాదు, మీరు చేసి తప్ప కదా చెప్పండి. నిలదీస్తున్నావా? అవునే, నేను మగాణ్ణి. నా ఇష్టం. ఒకరితో కాదు 100 మందితో తిరుగుతాను. అదే మాట నేను అంటే నార్మల్ నోరు మూసుకునే ఉన్నానండి. 10 మందిలో గొంతు తెడిస్తే మీ పరువు పోతుందని నోరు మూసుకున్నాను. ఇంతవరకు వచ్చాక ఇంకా నోరు మూసుకుని పడున్న అవసరం నాకు లేదు. లేకపోతే ఏం చేస్తావే? మంచిగా చెప్తే బుద్ధి రానప్పుడు ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. నీకేనా పిచ్చెక్కిందా? అవును, పిచ్చెక్కింది. ఆడదానిలో సహనం చచ్చిపోతే ఆ తర్వాత జరిగే దహనం ఇంతవరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను, నేను దాంతోనే ఉంటాను. నీకు ఇష్టమైతే నోరు మూసుకుని ఇంట్లో పడుండు, లేకపోతే నువ్వే బయటికి పోవే. వెరీ గుడ్. చదరంగంలో పావుల్ని ఎలా కదుల్చాలో అలా కదుల్చావు, చెక్ పెట్టావు. కానీ బాబాయ్, మీ ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో అడుగుతున్నావు, అంతే కదా? చూడు, దొంగని దొంగ అంటే ఏ దొంగకైనా కోపం వస్తుంది. ఇట్స్ న్యాచురల్. మీ ఆయనకి తను తప్పు చేశానని తెలిసిపోయింది, దాన్ని ఎత్తి చూపావు కాబట్టి ఉక్రోషం వచ్చింది. పురుష సహజ అహంకారం పొడుచుకు వచ్చింది. అందుకే కాస్త బిగుసుకుని కూర్చున్నాడు. నిప్పు సెగ చూపిస్తే వెన్న అడగకుండానే కరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మూవ్ ఏంటి? సింపుల్, నిప్పు సెగ చూపించడం. ఇంకా జరగాల్సిన కథ నేను నడుపుతాను. యూ రిలాక్స్. థాంక్యూ బాబాయ్. యు వెల్కమ్. హలో, హోల్డ్ ఆన్. ఏంటి పబ్లిక్ గార్డెన్ లోకి వెళ్ళినట్టు డైరెక్ట్ గా వెళ్ళిపోతున్నావు? అసలు ఎవరయ్యా నువ్వు? నా ఇంటికి వచ్చి నన్నెవరు అంటున్నావు? అసలు నువ్వెవరు? అరే, హలో మిస్టర్ కృష్ణరావు, నైస్ టు మీట్ యు. ఐఎమ్ ప్రాబ్లం పరాంకుశం. మీ మామగారు కజిన్ బ్రదర్నయ్యా. నేను నీకు చిన్న మామని, నువ్వు నాకు అల్లు అవుతావు. రాధ మీ గురించి చెప్పు. రాధా, డోంట్ వేస్ట్ యువర్ టైం. రాధా బయటకు వెళ్ళిందట, పని మనిషి చెప్పింది. మీరేంటి ఇలా వచ్చారు పని మీద? నేనా? పుట్టుక్కు చరచరట్టు బుక్కు మ్యా. అదేంటండి? ఏమైందండి? ఏం చెప్పును బాబు, ఆ అంగన నుంచి నా పెళ్ళ నాకు కనిపించట్లేదు. అలా వెతుక్కుంటూ ఇలా వచ్చాను.
ఎవరితో జంపైపోయిందో. అయ్యో ఏం మాట్లాడండి. అయ్యో ఆమె గురించి నీకు తెలియదు బాబు. ఆమె ఒక్కడితో మాట్లాడుతూ ఇంకొకడు వంక చూస్తూ మూడో వాడి గురించి ఆలోచించే టైపు. అలాంటి ఆవిడ గురించి మీకెందుకండి ఆలోచన? అయ్యో ఏం చెప్పమంటావు. నేను పరాయి ఆడవాళ్ళతో తిరగడం మొదలు పెట్టానని కోపం వచ్చి తను పరాయి మగాళ్లతో అలా తిరగడం మొదలెట్టింది. నేను చెడిపోయానని తను చెడిపోయింది. దీనికి దానికి చెల్లు అని అలా సర్దుకుపో. డియర్, ఎవరితో మాట్లాడుతున్నావు? అల్లుడు ఇదే నా పెళ్ళాం. ఆ ముచ్చును పిలము. ఎవరు నువ్వు? ఆహా, రాజును చూసిన కళ్ళతో మొగుడిని చూస్తే మొత్త బుద్ధయిందని నేనెవరంటావేంటి? నీ ఓన్ ఒరిజినల్ మొగుడిని. ఆ కొంప తీసి మా అల్లుడిని పట్టావేంటి? నిషా, ఏంటిదంతా? కృష్ణ, ఇతను ఎవరు నిజంగా నాకు తెలీదు. 10 మంది పిల్లల్ని కన్నా నా మొగుడు మొగం చూడలేదందట వెనకటికి నీలాంటి దేవతో. అలా నేనెవరో తెలీదా? తెలీదు. అవునులే, కుర్రోడు హీరోలా ఉంటే నేనెందుకు అంటాను? అల్లుడు నీ చిన్నత అబద్ధం చెప్తుంది. ఇప్పుడు చూడు, దీనికి మోకాల మీద ఒక పుట్టుమచ్చ, వీపు మీద కుడి వైపు ఒక పుట్టుమచ్చ ఉన్నాయా లేదా కనుక్కో. మాట్లాడవే, ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఆ దొరికేసిందా? ఈమె నా పెళ్ళాం కాకపోతే సీక్రెట్ ప్లేస్ లో ఉన్న పుట్టుమచ్చలు నాకెలా తెలుస్తాయి? ఏమో, అంతా అయోమయంగా ఉంది. ఇతనికి ఎలా తెలిసాయో నాకు తెలీదు. ఓకే, మచ్చల విషయం వదిలేద్దాం. దీనికి ఏం చెప్తావు? పెళ్లి కాలేదని అబద్ధం చెప్తావా? అబద్ధం చెప్పడం అప్పడం తిన్నంత తేలిక దీనికి. అల్లుడు, ఈమెతో సరసాడు చాలా రోజులైంది. నువ్వు పర్మిషన్ ఇస్తే ఆ ముద్దులు కొట్టు. ఆ ముద్దులు కృష్ణ, ముద్దు. ప్లీజ్ హెల్ప్ మీ. కృష్ణ, ఇతను ఎవరో నాకు తెలీదు. కృష్ణ. సార్, ఎక్స్క్యూజ్ మీ, ఎస్, ఆర్ యూ మిస్టర్ కృష్ణారావు? అవును. సార్, ఏంటిది? ఎవరు నువ్వు? నేను ఒక మొగుడిని. మీరు నా మీద దయ చూపించాలి. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా. నాకు 3 నెలల క్రితం పెళ్ళయింది. అయితే నా పెళ్ళాం ప్రస్తుతం మీ ఇలాకాలో ఉందని తెలిసింది. బాబు, నాకు ఉన్నది ఒకటే ఒక పెళ్ళాం. దాన్ని నాకు ఇచ్చేస్తే తీసుకెళ్లి ఆదర్శవంతంగా కాపురం చేసుకుంటాను. ఏయ్, నీకేనా పిచ్చెక్కిందా? నీ పిల్లలు నా ఇంట్లో ఎందుకు ఉంటుంది? కృష్ణ, ఇదిగో, ఇదే నా పెళ్ళాం. ఈ ఒకే ఒక మొగుడికి ఒకే ఒక పెళ్ళాం. ఆగు. ఏంటి పిచ్చా? ఇంత లావు మొగుడు నేనున్నాను, నీ పెళ్ళాలంటున్నావేంటి? సార్, ఇది నిజంగా నా పెళ్ళామే. చా, ఆ? నువ్వేంటి? దీనికి మోకాల మీద పుట్టుమచ్చ, వీపి మీద కుడి వైపున పుట్టుమచ్చ ఉన్నాయి. అవు. కావాలంటే చూసుకోండి. విప్పువే, విప్పు. ఇప్పు. అందరికి తెలుసు ఇక్కడ. ఆ, అంతా అబద్ధం. అబద్ధమా? అయితే ఇదేంటి? అదేంటో. బ్రదరు, Yes. నువ్వు దీన్ని పెళ్లి చేసుకుని ఎన్నాళ్ళైంది? 3 నెలలు అయింది బ్రదర్. ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్. 6 నెలల క్రితం నా దగ్గర నుంచి జంప్ అయ్యి 3 నెలల క్రితం నిన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ సెటిల్ అయ్యింది. వీళ్ళెవరో నిజంగా నాకు తెలీదు. తెలియకపోతే పుట్టి బట్టల సంగతి వాళ్ళకి ఎలా తెలుసా? ఫోటోలు ఎలా వచ్చాయి? ఇదిగో చూడండి. అది నాది. కృష్ణ, అది Shut up! Shut up! Shut up and get out! హలో. Yes. అంత అవసరం వద్దు, సెటిల్మెంట్ చేసుకుందాం. ఇప్పుడు నేను సీనియర్ మొగుడిని, నువ్వు జూనియర్ మొగుడివి. ఇద్దరం వెళ్ళుకుందాం. ఓకే? ఓకే, 1/2 అన్నమాట. నాకేం అభ్యంతరం లేదు. నేను టీ తాగినా కాఫీ తాగినా 1/2నే తాగుతాను. Very good. ప్లీజ్. ఒక్క నిమిషం. ఓయ్, నేను సీనియర్ మొగుడిని చెప్తున్నాను. వెళ్ళి ఇద్దరికి కాఫీ పట్టరా. 1/2. యా. నేను తాను. ఆ? చావా ఇట్రా. చావా మ్మ్. చిక్కల మక్కల ఇప్పుడు తెస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఆగవే. వెళ్ళవే, పట్రా కాఫీ పట్రా. 1/2. ఎక్స్క్యూజ్ మీ, ఎస్. నేను కొట్టాను, మళ్ళీ నువ్వెందుకు కొట్టావు? కొట్టకపోతే ఈ జూనియర్ మొగుడు చెమట సన్నాసని ఫీల్ అవుతుందేమోనని. చా. యా. థ్యాంక్ యూ. కాఫీ. అమ్మాయి గారు, అన్నగారు, ఓహో తమ్ములం గారా, మీరెప్పుడు వచ్చారు? నేను ఎప్పుడో వచ్చాను. మీరెవరు? ఈయన నా పాత పెళ్ళానికి కొత్త మొగుడు. నా సౌండ్ సిస్టమ్ ఏమన్నా దెబ్బతిందో? మీ సౌండ్ సిస్టమ్ కరెక్ట్ గానే ఉంది. మీ అల్లుడు గారి సెక్రటరీ నిషాకి నేను సీనియర్ మొగుడిని, ఈయన జూనియర్ మొగుడు. అర్థమైంది. అర్థమైందిగా? ఆలస్యం ఎందుకు? ప్రొసీడ్. అల్లుడు గారు, నవ్వవయ్య బాబు